ఈరోజు క్లాస్ వచ్చేసి బ్యాక్ హుక్స్ బ్లౌజ్. నిన్న ఫ్రంట్ హుక్స్ నేర్చుకున్నాం కదా, ఈరోజు బ్యాక్ హుక్స్ ఎలా కట్ చేయాలా, స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ కొలతలు చూడండి. పొడవు 13 ఇంచులు, చెస్ట్ 36, ముందు మెడ 6.5, వెనక మెడ 8, హ్యాండ్ పొడవు 6 ఇంచులు, హ్యాండ్ లూజు 12 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. మనము ఫ్రంట్ హుక్స్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ ఎక్కడ వేస్తాము? ఫోల్డింగ్ మన వైపు వేసుకుంటాము, ఫోల్డింగ్ వైపు నెక్ కట్ చేసుకుంటాం కదా. దీనికి బ్యాక్ హుక్స్ కావాలి కాబట్టి ఓపెన్ వైపు వేసుకోవాలి. అదొకటే చేంజ్. ఫ్రంట్కి ఫోల్డింగ్ రావాలి, బ్యాక్కి ఓపెన్ రావాలి. మిగతా అంతా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మొత్తము మామూలు నార్మల్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఎలాగైతే కట్ చేశారో అలాగే మెజర్మెంట్స్ కానీ మొత్తం అంతే. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ వైపు తీసుకోవాలి. ఒక ఫోల్డింగ్ వేసుకున్నాము, ఓపెన్ వైపు తీసుకున్నాము. ఫస్ట్ పొడవు తీసుకోవాలి. పొడవు ఎంత? 13 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎంత అవుతుంది? 14 ఇంచెస్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత ఏం తీసుకోవాలి? నెక్ లూజు, షోల్డర్ తీసుకోవాలి కదా. దీనికి 2.5 నెక్ లూజ్ వస్తుంది, 3 ఇంచెస్ షోల్డర్. ఆర్మ్ డౌన్ ఎంత? 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అంటే మనం రౌండ్ గీస్తాం కదా, అది. ఇది ఆర్మ్ డౌన్ చేసామన్నమాట 6 ఇంచెస్ వరకు. ఈ ఆర్మ్ డౌన్ చేసిన దగ్గరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు చెస్ట్ రావాలి కదా. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ ఎంత వచ్చింది? 9 ఇంచెస్. 36 వస్తే దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 9 వచ్చింది. 9 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. ఎక్స్ట్రా 1.5 మార్కింగ్ చేసేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచెస్. ఇదేంటి? చెస్ట్ లూజ్. ఓకేనా? ఇలా వచ్చింది. తర్వాత ఇక్కడ 1.25. ఈ సైజు వాళ్ళకి 1.5 క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. 1.25 తీసుకొని రౌండ్ చేసేయండి. తర్వాత కిందకి ఒక లైను. ఇక్కడ నెక్ రావాలి కదా. బ్యాక్ నెక్ ఎంత? 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ అంటే ఇక్కడ వరకు 8 ఇంచెస్ మార్కింగ్ చేసేసి ఇక్కడ 2.5 నెక్ లూజ్ తీసుకున్నారు. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసేసుకోవాలి. అర్థమైంది కదా? ఏం చేసాం మనం? నిన్న బ్లౌజ్లో లాగే మార్కింగ్ చేసాం, కానీ ఇక్కడ మాత్రం ఓపెన్స్ పెట్టుకున్నాం. ఇక్కడే హుక్స్లు కాజాలు వెనక వైపు పెట్టుకోవాలి బ్యాక్ హుక్స్ బ్లౌజ్కి. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత తీసుకోవాలి? బ్యాక్లో 14 తీసుకుంటే ఫ్రంట్లో ఎంత తీసుకోవాలమ్మా? 12 ఇంచెస్. ఫోల్డింగ్ వైపు తీసుకోవాలి. ఫ్రంట్లో ఫోల్డింగ్ రావాలి. 12 ఇంచెస్ తీసుకున్నాం. తర్వాత నెక్ లూజు 2.5, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, చెస్ట్ 9, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5. ఇక్కడ లోతు తీసేసుకుంటాం దీనిలోనే ఒకేసారి. అంటే అప్పుడు ఎంత తీసుకోవాలి? ఇక్కడ 1/2 ఇంచ్. 1.25 ఇంచ్ కదా. 1.5 కాదమ్మా, 3/4 ఇంచ్ తీసుకోవాలి. 1.5లో 1/2 ఇంచ్ పోతే ఎంత? 3/4 ఇంచ్ వస్తుంది. ఇక్కడ క్రాస్ వచ్చేసి 3/4 ఇంచ్ కానీ పెట్టుకున్నారంటే లోతు వచ్చేస్తుంది. ప్రత్యేకంగా లోతు తీయాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్ ఎంత? 6 ఇంచెస్. ఇక్కడ నుంచి 3.5. పొడవు 6, వెడల్పు 3.5 కింద. సారీ 3 ఇంచెస్. 3 ఇంచెస్ ఇట్లా రౌండ్ చేసేసుకున్నాం.
తర్వాత కింది భాగం చూడండి. ఇప్పుడు కింద ఇక్కడ ఎంత తీసుకోవాలా? 1.5కి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి 2.5కి మార్కింగ్, తర్వాత 2 ఇంచెస్ డాట్ మార్కింగ్, ఈ చివరన 1 ఇంచ్. ఇంతే కదా. ఇక్కడ డాట్ ఎంత రావాలి? 2.5 ఇంచెస్ డాట్ పొడవు. తర్వాత ఇక్కడ డాట్ కూడా 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లో తీసుకోండి. తర్వాత ఈ చంక డాట్ వచ్చేసి 3.5. ఇవి డాట్స్ పెట్టే విధానం. కాకపోతే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అలాగే ఉంటుంది. ఇటువైపు 2.5, అటువైపు 2.5 కలిపి 5 ఇంచెస్ డాట్ పట్టేస్తాం అంతే. తర్వాత క్రాస్ బెల్ట్ కావాలి కదా, క్రాస్ బెల్ట్ కోసం నార్మల్ బ్లౌజ్ తీసుకున్నట్టే కానీ ఫోల్డింగ్ రావాలి. క్రాస్ బెల్ట్ కూడా ఫ్రంట్లో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ పక్కన ఫోల్డింగ్ రావాలి. హుక్స్ పట్టి వైపు వెడల్పు ఎంత? నడుము వచ్చేసి 30 ఇంచెస్ అనుకోండి. అప్పుడు ఎంత? డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వస్తుంది. ప్లస్ 1.5 ఖర్చుల కోసం ఎంత? 9 ఇంచెస్ వెడల్పుతోటి క్రాస్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఫోల్డింగ్ వైపు హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఎంత తీసుకున్నాం ఇక్కడ పొడవు? 3.5. వెరీ గుడ్. 3.5 పొడవు, ఇటువైపు 3 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చులు వస్తాయి కదా 1.5, ఇది వదిలేస్తే 7.5 ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే దానిలో హాఫ్ ఎంత? 3.25 వస్తుంది. 3.25 దగ్గరికి మార్కింగ్ చేసి ఇక్కడ తీయండి 2.5. అర్థమైందా? మీరేం చేస్తున్నారు? ఇక్కడి నుంచి కొలిచేసి సగంలో తీసుకుంటున్నారు. అలా రాదు క్రాస్ బెల్ట్ సరిగా. అర్థమైందా షేపు? ఇది క్రాస్ బెల్ట్. ఇంకా ఏం కావాలమ్మా మనకి? హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ నార్మల్గానే 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ వేసుకొని 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు అయితే ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచెస్ పొడవు తీసుకున్నాము. తర్వాత డౌన్ ఎంత చేసుకోవాలి? 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గరికి డౌన్ చేసుకొని ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత ఏం చేయాలా? హ్యాండ్ లూజ్ ఎంత? 6 ఇంచెస్. 12 అయితే డివైడెడ్ బై 2 చేస్తే 6 ఇంచెస్ వస్తుంది. 1.5 ఖర్చుల కోసం పెట్టుకున్నాము. ఓకే, ఇక్కడ 6 తీసుకున్నాము. ఇక్కడ ఎంత తీసుకోవాలి? 7.5 తీసుకొని ఇక్కడి నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా 7.5 వరకు. ఇక్కడ ఖర్చుల కోసం 1.5 షేప్ చేసిన తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత లోతు తీయాలి కదా, ఈ స్ట్రైట్గా ఉండే 1 ఇంచ్ తీసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి. సెంటర్లో మిడిల్లో ఒక పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి 3/4 ఇంచు 3/4 ఇంచు గీసుకోండి ఒక లైను. దీన్ని ఇలా మళ్ళీ ఇక్కడ ఇలా కలిపేయండి. ఈ ఖర్చులకు అవతల వైపుకి వెళ్ళకూడదు. హ్యాండ్ కొలత లోపలికే గీసుకోవాలి లోతు. అర్థమైందా? సరే, కటింగ్ చూద్దాం.